నాలుగున్నర దశాబ్దాల సినీ ప్రస్థానం, 150కి పైగా సినిమాలకు దర్శకత్వం, 50కి పైగా సినిమాల నిర్మాణం, 250కి పైగా సినిమాలకు మాటలు పాటలు, ఎన్నెన్నో పాత్రల్లోకి పరకాయ ప్రవేశం. అసలు మాకు విలువిచ్చింది ఎవరు? ఇన్ని లక్షల మంది మమ్మల్ని చూసి అవకాశాన్ని కల్పించింది ఎవరు? మాకు ఈ కీర్తి, ఈ ప్రతిష్ట ఆపాదించింది ఎవరు? ఈ రోజున మేము తింటున్న తిండి, కట్టుకుంటున్న బట్ట, ఉంటున్న ఇల్లు, తిరుగుతున్న కారులో సంపాదించిన ఆస్తి, ఇదంతా మాకిచ్చింది ఎవరు? మీరు కేవలం మీ అభిమానంతో, మీ ఆశీర్వాద బలంతో మేమింత వాళ్ళవయ్యాం. లెక్క కందనన్ని జాతీయ ప్రాంతీయ పురస్కారాలు, ఇంత ఘన చరిత్ర ఉన్నా ఇప్పటికీ ఇంకా నిత్య విద్యార్థి, ఎక్కడ ప్రతిభ కనిపించినా అక్కున చేర్చుకునే గురువు, తానెన్ని సాధించినా చిన్నవారి విజయాలను తన విజయంగా భావించే వినమ్రుడు. తెలుగు సినీ పరిశ్రమకు ఎలాంటి సమస్య వచ్చినా అందరికీ ముందుగా గుర్తొచ్చే పెద్ద దిక్కు ఆయనే దర్శకరత్న దాసరి నారాయణరావు గారు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి, ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా. 1972లో తొలి చిత్రం తాత మనవడుతోనే నట దిగ్గజాలు ఎస్వి రంగారావు, అంజలీదేవి, రాజబాబు వంటి వారిచే నటింపచేసి వారి ఆశీస్సులతో పాటు ప్రశంసలు అందుకుని తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకున్న దర్శక దార్శనికుడు దాసరి. ఈనాడే బాబు నీ పుట్టిన రోజు, తాత మనవడితో కుటుంబ బాంధవ్యాలను స్పృశించిన, స్వర్గం నరకంతో భార్యాభర్తల అనుబంధాలను చాటి చెప్పిన, లంచావతారంగా సామాజిక రుగ్మతలను ఎత్తి చూపుతూ కడుపుబ్బా నవ్వించిన, ఒసేయ్ రాములమ్మతో దొరతనాన్ని ప్రశ్నిస్తూ విప్లవ భావాలను ప్రతిధ్వనించిన, కంటే కూతుర్నే కను చిత్రంతో స్త్రీజాతి గొప్పతనాన్ని ఎలుగెత్తి చాటిన, బొబ్బిలిపులి, సర్దార్ పాపరాయుడు వంటి చిత్రాలతో పక్కా కమర్షియల్ ఫక్తు మసాలా సినిమా చేసిన, ఈ అన్నింటా మనకు కొట్టొచ్చినట్టు కనిపించేది మాత్రం దాసరి గారి కథ, కథనం, కలం ప్రతిభే. నాకెవరితోనూ సంబంధం లేదు, ప్రజలతో సంబంధం లేదు, ప్రభుత్వంతో సంబంధం లేదు, కానీ నాకున్న సంబంధం వల్ల ఒక్కటే, ఎక్కడ అన్యాయం జరుగుతుంటే ఆ అన్యాయాన్ని ప్రతిఘటించడం, ఎక్కడ నేరస్తుడు తప్పించుకొని పారిపోతూ ఉంటే ఆ నేరస్తుడిని పట్టుకొని శిక్షించడం. ఇక నటుడిగా ఆయనే అందరికీ మార్గదర్శకుడు. సునిశితమైన హాస్యం పండించాలంటే ఆయన నటించిన సినిమాలు చూడాలి, కరుణరసం పండించాలంటే ఆయన నటించిన సినిమాలే చూడాలి, రౌద్ర రసానికి ఆయన నటించిన పాత్రలే చిరునామా. పారిపోతారా పిరికి నా పిందెల్లారా, దమ్ముంటే ఇటువంటిరా బానెట్టు బద్దలైపోద్ది. వాళ్ళు ఎవరనుకుంటున్నారా? నా బిడ్డలరా, నా ప్రాణం, వాళ్ళలో పారేది నా రక్తం రా. ఈ పాత్రల బలం వెనుక ఆయన కలం పదును ఉందండోయ్. ఎక్కడైనా కత్తికి రెండు వైపులా పదునే అని మనం పొగడ్తలు కురిపిస్తాం, కానీ దాసరి వారి కత్తికి అన్ని వైపులా పదునే. సినీ ప్రయోగాలకు ఆయన ఆలోచనే పెద్ద ప్రయోగశాల. ఒక్క మాటలో చెప్పాలంటే దాసరి నారాయణరావు గారు తెలుగు సినీ పరిశ్రమకు ఒక మూల స్తంభం. ధైర్యం అనేది బ్లడ్ లో ఉంటది, బాడీలో ఉంటది, ఫ్యామిలీలో ఉంటది, గుండెల్లోంచి వచ్చే దమ్ములో ఉంటది. ఇలాంటి యాదోసులు చెప్తే నాకు చిరాక. నువ్వు భయపడే రోజు వచ్చింది, నిన్ను భయపెట్టే మగోడు వచ్చాడు.